ఇళ్ల మధ్య చెత్తా చెదారం వేయొద్దన్నందుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దంపతులపై బిల్డర్ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మణికొండలోని పుప్పాలగూడలో జరిగింది. వినాయక్ నగర్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న రమేష్ తలపై పైపులతో బిల్డర్ ఉపేందర్ రెడ్డి దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. రమేష్ వాళ్ళ వైఫ్ని నిన్న మధ్యాహ్నం 4 గంటల టైంలో 3:30 ఆ టైంలో వచ్చారండి. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నాడు, నేను పడుకున్నాను. ధనాధన డోర్లు కొడుతున్నారంట. ఒక 5గురు పైకి వచ్చేసి మా హస్బెండ్ కిందికి వెళ్ళాడంట ఏంటి అనేసి మాట్లాడుతుంటే తనను మీదికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వస్తుంటే మా పాప వచ్చి మమ్మీ పప్పను కొట్టేలాగా ఉన్నారు రా అంటే నేను కిందికి వచ్చేసరికి కొడుతున్నారండి. ఒక పైప్తో పగలగొట్టేశారు. పగలగొట్టాక నేను అడ్డుకుంటుంటే నన్ను కూడా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. నన్ను కూడా కొట్టారండి. ఒక అతను కొట్టాడు నన్ను. ఇంకా ట్రాక్టర్ డ్రైవర్ కూడా కొట్టాడండి నన్ను. నా మీద చేతులు వేశాడు. ఇప్పుడు 6 మంత్స్ నుంచి మేము అడుగుతున్నామండి. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వేయము అంటున్నారు, తీసుకొస్తున్నారు. మేము లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం గట్టిగా అంటే ఏం లేదండి, మీ ఓనర్ని పిలిపించండి అని చెప్పేసి అడిగినందుకు మమ్మల్ని మధ్యాహ్నం వచ్చి అటాక్ చేస్తున్నారు. ఇంతకుముందు 1 మంత్ బ్యాక్ మా వెనుక గల్లీలోనే ఇలా చేస్తున్నారని చెప్పేసి ఒక అతను ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కొట్టారండి ఆ అబ్బాయిని. ఇది మా ఇంటికి ఇది రెండోసారి. మా పక్కన వెనుక బిల్డింగే అండి. ఇలా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని వచ్చి కొడుతున్నారండి. ఒక 5-6 10 మంది పక్క గల్లీలో ఉంటారు, ఒక 10 మంది వస్తారు కార్లలో వచ్చి, ఒక 5-6 వచ్చి దాడి చేస్తారు. ఇంకా వాళ్ళే వీడియోస్ తీసుకుంటారండి. అండి సేమ్ ఇలాంటి సిచ్యువేషనే 1 మంత్ బ్యాక్ మా ఇంట్లో జరిగింది. ముందు అసలు ఏంటండి ఇదేంటి, అసలు రోడ్డు మీద కంకర్లు పోయడం, కార్లు ఎలా వెళ్తాయి, పంచర్లు అవుతాయి అని చెప్పి అని ముందు రోజు సూపర్వైజర్తో అలా అన్నందుకు నెక్స్ట్ డే సడన్గా ఇంటికి వచ్చేసి కిందకి రండి మీరు అది అంటే అసలు ఎవరో కూడా అర్థం కాలేదు. జస్ట్ కిందకి వెళ్ళి అనేలోపు వాళ్ళు చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ అండి ఎవరినైనా సరే ఒక 10 మినిట్స్ భరిస్తాం, కానీ తర్వాత సెకండ్ మనం కూడా ఏంటి అసలు ఎందుకు మాట్లాడుతున్నామని వాయిస్ రేస్ చేస్తాం కదా. అలానే మా హస్బెండ్ అడిగారు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఇంతమంది ఎందుకు వచ్చారు అని చెప్పి కొంచెం రేస్ చేసాం. కానీ మేము డోర్ వేసేసుకుంటుంటే వాళ్ళు ఇంటి లోపలికి వచ్చి మరీ కొట్టారు. మాకు ఇంటి ముందు మొత్తం మా ఇంటి పక్కన విజయ్ గారు వాళ్ళందరూ సీసీ కెమెరాస్ అన్నీ మేము ఆ రోజు కామ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని కొట్టాక 2 hours మళ్ళీ మా రోడ్లోనే వాళ్ళు చైర్లు వేసుకొని కూర్చొని ఉన్నారు. మేము అనుకున్నాం ఓకే ఏదైనా నీట్గా చేయాలి అని చెప్పి ఆలోచించుకొని నెక్స్ట్ డే మేము స్టేషన్కి వెళ్ళి మార్నింగ్ మా దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ రికార్డింగ్ మొత్తం పోలీసులు చూపిస్తే వాళ్ళు దానిలో ఒకరిని గుర్తుపట్టారు, బషీర్. తన మీద రౌడీ షీట్ ఉందంట. అంటే రౌడీ షీట్ అంటే మనకు తెలుసు కదా, మోర్ దాన్ కేసెస్ ఎక్కువ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అలాంటిది పోలీస్ అతను బ్యాచ్లో బషీర్ అనే అతన్ని గుర్తుపట్టి మిగతా వాళ్ళందరినీ, ఉపేందర్ రెడ్డి మాకు ఆల్రెడీ నేమ్ తెలుసు, ఆయన ఒక్క పేరే మేము చెప్పగలిగాం, మిగతా ఎవ్వరూ మాకు తెలియదు. ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు? ఆల్మోస్ట్ 20 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరూ కార్లు వేసుకొని వచ్చారు. అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని హిందీ మాట్లాడుతున్నారు, కొంతమంది తెలుగు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు పెద్ద పెద్ద చైన్లు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని అలా ఉన్నారు ప్రాపర్గా. దానిలో ఒక్కరి పేరు మాత్రం బషీర్, నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే తన మీద రౌడీ షీట్ ఉంది. ఆయన పట్టుకొని పోలీసులు మాకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ మా సీసీ రికార్డింగ్లో ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళందరినీ రప్పించారు పోలీస్ స్టేషన్కి. రప్పించి సీసీ కెమెరా చూపించి మీ మీద ఇలా ఎందుకని ఫైల్ మీ మీద కేసు వేసినామని పలానా ఎఫ్ఐఆర్ అని పెట్టి ఏమేమి కేసులు వాళ్ళ మీద నోట్ చేయగలిగారో అవన్నీ నోట్ చేశారు. మేము నాన్ బెయిలబుల్ అడిగాము, కానీ పోలీసులు ఇది నాన్ బెయిలబుల్ అవ్వదండి, చాలా సీరియస్ అయితే కానీ నాన్ బెయిలబుల్ అవ్వదు అని చెప్పి ఆ రోజు నైట్ అంతా ఉంచి మార్నింగ్ వాళ్ళని పంపించేశారు. ఆ ఎఫ్ఐఆర్ కేసు అయిపోయి అది కోర్టుకి వెళ్ళిపోయింది. సో ఆ కోర్టుకి వెళ్ళాక మేము ఫాలోఅప్ చేసినాం. ఇంకా 4 to 5 months పడుతుంది అంటే కోర్టులో హియరింగ్ రావడానికి. మా వీడియో, సీసీ కెమెరాస్, ఎఫ్ఐఆర్ స్టేట్ మొత్తం కోర్టులో సబ్మిట్ చేసిందండి. సో డెఫినెట్గా కోర్టు హియరింగ్ రోజు మేము వెళ్ళి ప్రూఫ్స్ చెప్తున్నాము అని అనుకున్నాం. బికాజ్ మేమేం వాళ్ళలాగా రౌడీస్ లాగా వెళ్ళి ఏం చేయలేం కదా, లీగల్గానే ప్రాసెస్ అవుతున్నామండి.